దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ టు ఐజిమ్. ఈ రోజు మనతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ షో. హలో అండి. సార్, మనం గత కొన్నేళ్లుగా చూస్తుంటే బంగారం ధరలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే మనం అంతర్జాతీయ పరిస్థితులను కావచ్చు, లేదా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ప్రస్తుతం ఉన్న గ్లోబల్ ఎకానమీ, వీటన్ని దృష్టిలో మనం అంటే ఇంకా ముందు 5-10 సంవత్సరాలలో బంగారం ఏ విధంగా పెరగబోతుందని మీరు భావిస్తున్నారు? అలాగే పెట్టుబడి కోణంలో కూడా ఏది బెస్ట్ చాయిస్ అని మీరు చెప్తారు? వెరీ గుడ్ టాపిక్ అండి. ఈరోజు బంగారం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ఇన్వెస్టర్ ఎప్పుడైతే ప్రైస్ తగ్గుతుందో ఎప్పుడు కొందామా అని ఆలోచిస్తుంటారు. సో వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది ఒకటే ఏంటంటే మేడం, గోల్డ్ ప్రైజెస్ 2026, 27 యాక్చువల్గా ట్రెండ్ చూసుకుంటే ఇట్ రిమైన్స్ స్ట్రాంగ్. ఓకే, కాకపోతే షార్ట్ టర్మ్ వాలటాలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. రీజన్స్ కానీ మనం మాట్లాడుకుంటే, ఒకటి గ్లోబల్ ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషను, తర్వాత జియో పొలిటికల్ టెన్షన్స్. ఓకే, ఇది కాకుండా యుఎస్ డాలరు, తర్వాత సెంట్రల్ బ్యాంకు గోల్డ్ పర్చేసెస్. జనరల్గా సెంట్రల్ బ్యాంక్స్ హాట్ సేఫ్ హెవెన్స్ కాబట్టి కొంటుంటారు. సో ఇవన్నీ మేజర్ రీజన్స్. కాకపోతే మేజర్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ప్రిడిక్ట్ చేస్తుంది ఏంటంటే, లాంగ్ టర్మ్లో గోల్డ్ పాజిటివ్ వ్యూ ఉంది. సో మేడం, మనం చూసుకుంటే మేడం, బట్ లాస్ట్ 1 year నుంచి ఇప్పుడు చూసుకుంటే ఒక 70K నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది మనం చూసాం. 1,83,000 వరకు వెళ్ళి మళ్ళీ 1,55,000 దగ్గర నుంచి 1,60,000 దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్. 10 grams గోల్డ్, 24 క్యారెట్. సో ఇది ఎప్పుడు మేడం, మనం చూసుకుంటే 1,55,50 కంటే కిందకైతే దిగట్లేదు మార్కెట్ చూసుకుంటే గోల్డ్ రేట్. కాకపోతే అది ఇంకా కరెక్ట్ అవుతుందా లేదా అనేది ఎవరు 100% ప్రిడిక్ట్ చేయలేం. బట్ లాంగ్ టర్మ్లో, షార్ట్ టర్మ్ గురించి మాట్లాడుతున్నాను. లాంగ్ టర్మ్లో మనం మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఈవెన్ మంచి పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కూడా పాజిటివ్గా చూస్తున్నారు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. బికాస్ గోల్డ్ ఈజ్ ద సేఫ్ హెవెన్ ఫర్ అవర్ ఇండియన్ ఎకానమీ. మేడం, ఇప్పుడు జనరల్గా మనం చూసుకుంటే ఎండ్ ఆఫ్ 2026 ఎక్స్పెక్టేషన్స్ కానీ మనం మామూలుగా చూసుకుంటే 1,80,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. బట్ అది ఎంతవరకు వెళ్తుంది డిపెండింగ్ ఆన్ ద గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్, ఇప్పుడు జరుగుతున్న సినారియోస్, తర్వాత డాలర్ రేటు, ఇన్ఫ్లేషన్, అన్నీ కన్సిడర్ చేసుకుంటే కానీ మనం ఒక నెంబర్కి రాలేదు. బట్ డ్యూరింగ్ 2026లో నేను ఏమన్నాను, 1.80 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, కానీ స్లోగా వెళ్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి ఒకేసారి పెరిగే ఛాన్సెస్ అయితే లేదు. 27 ఇట్ మైట్ టచ్ 2 lakhs to 2.4, 2,40,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. 10 gram గోల్డ్, 24 క్యారెట్. మేడం, ఇప్పుడు చూసుకుంటే వేరే ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఏ ఫ్యాక్టర్స్ అయితే మన గోల్డ్ ప్రైసెస్ పైకి తీసుకుని వెళ్తాయి అనేది మనం మాట్లాడుకుంటే, ఒకటి జియో పొలిటికల్ అన్సర్టనిటీస్. ఓకే, రెండోది స్ట్రాంగ్ బయింగ్, సెంట్రల్ బ్యాంక్ స్ట్రాంగ్ బయింగ్ ఉంటే మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా ఇలాంటి వార్ సిచ్యువేషన్స్, ఇన్ఫ్లేషన్, ఈ కాన్ఫ్లిక్ట్స్ సిచ్యువేషన్స్ ప్రతి ఒక్క సెంట్రల్ బ్యాంక్స్ ఈ సేఫ్ హెవెన్స్ అనేది కొంటుంటాం. ఇక్కడ ఏంటంటే పొటెన్షియల్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కానీ గ్లోబల్లీ కానీ ఉంటే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కనబడుతుంది. డిమాండ్ ఫర్ అన్సర్టనిటీస్, జనరల్గా ఇలాంటి అన్సర్టనిటీ ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు కొంటూ ఉంటారు గోల్డ్. కాకపోతే ఇప్పుడు సినారియో ఏంటంటే, క్రూడ్ అక్కడ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేస్తారు కదా, క్రూడ్ ప్రైస్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, కాబట్టి మన గోల్డ్ అనేది తగ్గుతుంది. సో ఈ సేఫ్ హెవెన్స్ కూడా ఎక్కువ డిమాండ్ కొనడం మొదలెడితే మళ్ళీ ఇదనేది కనబడుతుంది. తర్వాత మేడం, ఇన్ఫ్లేషన్ ఈజ్ చాలా మెయిన్ ఒక రీజన్ విచ్ విల్ కన్సిడర్ టేక్ అస్ ద గోల్డ్ అప్. ఇంకోటి ఏంటంటే రిస్క్స్ మాట్లాడుకుంటే, ఏదైతే మనని గోల్డ్ పెరగకుండా ఆపుతుందో అని మనం మాట్లాడుకుంటే, ఒకటి స్ట్రాంగ్ యుఎస్ డాలరు, తర్వాత ఈ అన్ఎక్స్పెక్టెడ్ గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్. ఓకే,
ఫాస్టర్ దాన్ ఎక్స్పెక్టెడ్ గ్లోబల్ ఎకానమిక్ గ్రోత్ కానీ ఉంటే ఇలాంటి మళ్ళీ రిస్క్ అనేది ఉంటుంది. ఎకానమిక్ ఫాస్ట్ పెరిగింది అనుకోండి, జనరల్గా ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతుంది, గోల్డ్ అనేది పడుతుంది. సో ఇలాంటి ఉండేటప్పుడు ఛాన్సెస్ మనకి తక్కువ ఉంటుంది. సో జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ తగ్గినా, మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ అవుతుంది కదా, ఇప్పుడు వార్లు అవుతున్నా అది కానీ ఒకవేళ సడన్గా సొల్యూషన్ వచ్చి ఏదైనా వచ్చినా మళ్ళీ తగ్గే ఛాన్సెస్ కనబడతాయి మనకి. ప్రాఫిట్ బుకింగ్ జనరల్గా ఎప్పుడైతే ఇలా సిచ్యువేషన్స్ చాలామంది నాకు వచ్చిన లాభం చాలే అని చెప్పి తీసేస్తుంటారు ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్స్లో. సో అలాంటప్పుడు కూడా మార్కెట్ తగ్గే. మేడం, రీసెంట్గా నిలేష్ షా గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కోటాక్ ఏం చెప్పారంటే, మనకి జనరల్గా మన ఎఫ్ఐఎస్ అవుట్ఫ్లో అమ్మేసి వెళ్ళిపోతున్నారు ఈ డాలర్ స్ట్రాంగ్ అవ్వడం, రూపీ డిప్రిషియేట్ అవ్వడం వల్ల. సో నిలేష్ షా గారు ఏమన్నారంటే, నేను ఒక వీడియో చూశానండి, మనకు అసలు ఎఫ్ఐఐస్ అవసరమే లేదు, మన ఇండియాలో ఉండే గోల్డ్, అంటే మన ప్రతి ఒక్క హౌస్ హోల్డ్లో ఉండే గోల్డ్ని లాకర్లో పెట్టుకుని లేకపోతే బీరోల్లో పెట్టుకుని దాన్ని మానిటైజ్ చేస్తే అసలు ఎఫ్ఐఐసే అవసరం లేదన్నారు ఆయన. మీకు అర్థమైందా మేడం? అంటే మీరు మీ అవసరం లేని గోల్డ్ మీరు బ్యాంక్లో పెడితే మీకు డబ్బులు ఇస్తారు వాళ్ళు ఇంట్రెస్ట్. సో వాళ్ళకి ఇచ్చారంటే, సో అలాగ మానిటైజేషన్ కానీ చేస్తే అసలు మనకి ఎఫ్ఐఎస్ అవసరం లేదు, డిఐఎస్ సరిపోతాయి అన్నారు. సో ఒక రీసెంట్గా చూసిన వీడియో అది నాకు నచ్చింది యాక్చువల్గా. మానిటైజేషన్ చేస్తే మనం అనవసరమైన గోల్డ్ నుంచి కూడా మనకి డబ్బులు వస్తుందంటే ఇంకేంటి కావాలి, మన గోల్డ్ ఉంది మనకు డబ్బులు వస్తుందంటే ఈజీ కదా, మంచి కాన్సెప్ట్ అది. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు గోల్డ్ మనం మాట్లాడుకుంటాం మేడం. రీసెంట్గా యుఎస్ మన గోల్డ్ ఓవర్టేక్ చేసింది. యుఎస్ ట్రెజరీస్ బాండ్స్ కంట గోల్డ్ హ్యాస్ ఓవర్టేక్ రీసెంట్లీ. సో మనం ఇదేంటంటే సెకండ్ లార్జెస్ట్ రిజర్వ్ ఓకే బై సెంట్రల్ బ్యాంక్స్. మన గోల్డ్ ఏదైతే సెంట్రల్ బ్యాంక్స్ కొంటుందో ఇట్ ఓవర్టేక్ యుఎస్ ట్రెజరీ బాండ్స్ రీసెంట్గా. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటూ ఉంటే మేడం, ఒక ఇన్వెస్టర్స్కి మన గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలా లేదా ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలని మాట్లాడుకుంటే, ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్స్ పాజిటివ్గా ఉంది కాబట్టి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, బట్ షార్ట్ టర్మ్ వాలటాలిటీ ఉంటాయి. దాన్ని బీట్ చేస్తూ ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో వెళ్ళాలి. సో మీరు లాస్ట్ ఇయర్లో 70,000 నుంచి 183 వరకు వెళ్ళి అలాగే పెరుగుతుంది అనేది మాత్రం లేదు, స్లోగా స్టడీగా పెరుగుతుంది. సో సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఈ స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. సో ఈ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే హెడ్జింగ్ కింద పనిచేస్తుంటుంది కాదు, మన సెంట్రల్ బ్యాంక్ ఎప్పుడు కొంటుంటారు. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెట్టారు అనుకునేటప్పుడు మాట్లాడితే, బికాజ్ ఆఫ్ ద మెయిన్ యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. మన దగ్గర ఉండే ఫారెక్స్ రిజర్వ్స్ మొత్తం మనం కానీ కొంటూ వెళ్తే మన డాలర్స్లో ఖర్చు పెడతాం కాబట్టి మన ఫారెక్స్ రిజర్వ్స్ అన్నీ అయిపోతాయి. సో అది కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి మనకి తగ్గించుకోండి అని చెప్పి గవర్నమెంట్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్కి చెప్పారు. సో జనరల్గా మనం మాట్లాడుకుంటాం మేడం, పాజిటివ్ ట్రెండ్ గోల్డ్. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్, ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ కావాలి అనుకుంటే మనం మాత్రం మరి ఇప్పుడు ఇమీడియట్గా ఫంక్షన్స్ ఉన్నాయంటే కొనుక్కోవాలి తప్పదు. బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవాలనుకున్నా కూడా ఒక స్టాగర్డ్ వేలోనే కొనుక్కోవాలి. ఎందుకంటే ఒకేసారి పెట్టిన తర్వాత రేపు మార్కెట్ కరెక్షన్, షార్ట్ టర్మ్ కరెక్షన్స్ ఉన్నా సరే మార్కెట్ పడినప్పుడు మళ్ళీ మీ తక్కువలో కొనలేకపోతారు. సో ఇవన్నీ మీ ప్లానింగ్ చేసుకుంటూ ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అనేది ప్లాన్ చేసుకోవాలి మేడం. ఓకే. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి, అలాగే ఫ్యూచర్లో ధరలు ఏ విధంగా మారుతూ ఉంటాయి అనేది క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.